హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఆలూతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఆలు తీసుకున్నానండి. ఆలూని ఫస్ట్ 2 ఆలూస్ తీసుకొని అవి కట్ చేశానండి. మొత్తం ఆలూని చెక్కు తీసేసి ఇలా కట్ చేశానండి స్లైసెస్గా. ఈ ఆలూని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నాక దీంట్లో కొంచెం సాల్ట్ వేసి మనం దీనికి పొయ్యి మీద పెట్టి ఉడికిద్దామండి. ఒక 5 మినిట్స్ ఉడికించాక దీన్ని ఎలా అవుతుందో చూపిస్తానండి. ఓకే అండి. అండి ఆలూని మనం స్లైసెస్గా కట్ చేసుకున్నాం కదా, అది బాయిల్ అయినాక పొయ్యి మీద పెట్టామండి. కొంచెం ఉప్పు, ఇదిగోండి బాయిల్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వస్తే బాయిల్ అయ్యాక ఎలా అవుతాయో మీకు చూపిస్తాను నేను. ఆలు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్నేమో మనం ఒక దాంట్లోనేమో వడగట్టుకున్నామండి. వడగట్టుకున్నాక ఇవన్నీ ఒక క్లాత్లో తీసేసి దాన్ని కొంచెం ప్రెస్ చేద్దాం. మనం ఇప్పుడు ఒక క్లాత్లో వేసుకున్నామండి. క్లాత్లో వేసుకుని ఇలాగ లైట్గా ఇలా కొంచెం తడిపోయేటట్టు ఇలా అనుకున్నామండి. అంటే కొంచెం తడి లేకుండా. కొంచెం దీంట్లో తడిపోయాక మనం కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఒక డీప్ ఫ్రై చేద్దామండి. డీప్ ఫ్రై చేసాక మన ఫ్రెంచ్ ఫ్రై రెడీ. ఆలు ఇప్పుడు మనం పెట్టుకున్నాక దాన్ని వడగట్టాక మొత్తం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసుకున్నామండి. మంచి క్లాత్ వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం మైదా వేసి ఇలా కొంచెం బెండ్ చేస్తానండి. ఇలాగా చేసి దీన్ని ఫ్రిడ్జ్లో పెడతానండి. నేను ఇలాగే ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక తర్వాత దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాను. ఓకేనండి. అండిల్లోనేమో ఆయిల్ పోసుకున్నామండి డీప్ ఫ్రైకి. ఆల్రెడీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసామండి 10 మినిట్స్ అయింది. ఇప్పుడేమో మనం ఆయిల్లో వేసుకున్నామండి. సిమ్లో పెట్టుకున్నామండి. ఎందుకంటే ఊరికి ఎగిపోతాయి, మళ్ళీ లోపల ఎగిపోయి బయటేమో బ్రౌనిష్ కలర్స్ వస్తాయి కాబట్టి మనం కొంచెం సిమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేద్దాం. కొన్ని వేసుకున్నానండి, మళ్ళీ కొన్ని వేసుకున్నాను. ఒకసారి వేసుకుంటే అన్నీ కొంచెం యాగా కదండి, కొన్ని కొన్ని వేసుకుంటాను. ఎక్కువ చూడండి కలర్ వస్తున్నాయి లైట్గా. అలా స్పూన్ పెట్టి కొంచెం మధ్యలో ఇలా తిప్పుతామండి. కొంచెం అంటే బుట్టి మళ్ళీ సైడ్ వేగాలి కాబట్టి కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేస్తాం. ఎక్కువగానండి తిన్నాక చాలా హెల్తీగా ఉంటాయండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. వేపాక అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని మనం అవి సాస్తో టమాటో సాస్ తింటుంటే సూపర్ ఉంటాయండి. పిల్లలు కూడా తింటారు, పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా తింటారండి. ఎక్కువ చూడండి కొంచెం లైట్గా కలర్ వస్తుంది. కొంచెం లైట్గా మనం కూడా సాల్ట్ ఉప్పు వేసుకొని కలుపుకుంటాం. రెడీ అయిపోయి కదండి. రెడీ దీంట్లో కొంచెం కారం బాగుంటుందని లైట్గా కారం వేస్తున్నామండి. ఇలా కలుపుతామండి. ఓకే అండి, మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. నచ్చినట్టు కదండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.